V5 ఛానల్ వాళ్ళు వివిధ కాలేజీల్లో విద్యార్థుల యొక్క అడ్మిషన్స్, వారి విద్యా పరిస్థితులు ఎట్లా ఉంది పరిశీలించడానికి అన్ని కాలేజీలు వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా జూనియర్ కాలేజీలు ఫస్ట్ కంటే ముందు తిరగకూడదు, అడ్మిషన్లు చేయకూడదు, క్లాసులు నడపకూడదు అని సందేశాలున్న దృష్ట్యా వీటన్నిటిని పరిశీలించడానికి అక్కడ భోజన వసతి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయనే దాంట్లో రెసిడెన్షియల్ కాలేజీలో చేస్తున్నారు. ఒక ట్రెండ్ జూనియర్ కాలేజీలో ఎట్లా ఉందంటే, పర్మిషన్ ఒక తక్కువ కాలేజీలకు తీసుకొని అనేక సంస్థల్ని అనాథరైజ్డ్గా నడపడం అనేది నడుస్తున్నది. వాటిని వెలికి తీసే ప్రయత్నంలో వీళ్ళు వెళ్తే వీరి మీద వారు అక్కడ ఉండే అధికారులు కానీ అక్కడ ఉండే ఉద్యోగస్తులు కానీ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం ఆర్టీఏ చట్ట పరిధిలోకి వచ్చి ఉన్నది. మీరు ఖచ్చితంగా దానికి కావాల్సిన వివరాలు అడిగినప్పుడు ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. మరి తప్పనిసరిగా బాధ్యులైన అధికారులు అటువంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒక రకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఈ జూనియర్ కళాశాలలు అనేక పేర్లతో ఇవాళ అవి పెద్ద పేర్లుండి ర్యాంక్ వచ్చినాయని పత్రికల్లో అడ్వర్టైజ్ చేసుకునే కాలేజీలు కావచ్చు, మరి ఇప్పుడు ఎదుగుతున్న కాలేజీలు కావచ్చు, అనేక కాలేజీల్లో కూడా వారికి పర్మిషన్స్ ఉన్నదానికంటే ఎక్కువ నడుపుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినబడుతున్నాయి. దయచేసి ఈ విద్యా సంవత్సరం నుంచి అయినా వీటన్నిటిని కట్టడి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే ఇలా జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారో అటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. V5 న్యూస్ ఛానల్ మీద చేసిన దాడిని కూడా ఖండిస్తూ వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పోలీసు శాఖ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.